హాయ్ అండి. ప్రీవియస్ ఒక వీడియోలో దీపు అక్క వాళ్ళ ది వన్ రూఫ్ షాప్ ఓపెనింగ్కి వెళ్ళాను, వీడియో పెట్టాను. ఆ వీడియో అయితే చాలా వ్యూస్ వచ్చాయి. చాలామంది కమెంట్స్ కూడా పెడుతున్నారు షాప్ ఎక్కడ ఏంటి అని. అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అనమాట. అడిగిన వాళ్ళకందరికీ కూడా నేను రెస్పాండ్ అయ్యి రిప్లై అయితే ఇస్తున్నాను. షాప్ ఓపెనింగ్ రోజు అయితే వర్షం పడింది. వెళ్ళాలా వద్దా అనుకుంటూ నేను ఈవినింగ్కి అనుకోకుండా వెళ్ళాను. అందుకని నేను ఎక్కువ అమౌంట్ అయితే తీసుకెళ్ళలేదు, అందుకే ఎక్కువ ఏం పర్చేస్ చేయలేదు. కొంచెం తక్కువ బడ్జెట్లో ఏవి ఉన్నాయో అవి చూసి తీసుకొచ్చుకున్నాను అనమాట. అవి ఇంట్లోకి యూజ్ అయ్యేవే తెచ్చుకున్నాను. ఏం కొన్నాను ఏంటి అనేది చూపించాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, అయితే కుదరలేదు. ఈరోజు అయితే ఏం కొన్నాను ఏంటి, ఎంత కాస్ట్ పడింది అనేది చూసేద్దాం రండి. చూసారు కదా, నేను తెచ్చుకున్నవి అయితే ఇవి దీపం కుందులు. ది వన్ రూఫ్లో పూజా సామాన్ అయితే చాలా బాగున్నాయి. చూడండి, ఇదైతే మంచిగా ప్యాకింగ్ అయ్యి వచ్చిందనమాట. ఒక్కొక్కటి 125 రూపీస్ పడింది. ఓపెన్ చేస్తే ఇది ఇలా ఉంది. లోపల నుంచి మనం ఆయిల్ పోసుకొని ఇక్కడ ఒత్తి వేయడానికి ఇలా హోల్ ఉంది. పైన ఇలా పెట్టేసుకుంటే మనం దీన్ని తులసిమ్మ దగ్గర అయినా లేదా ఇంట్లో దీపం పెట్టుకోవడానికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి పొద్దుగుకులు ఫ్యాన్ వేస్తూ ఉంటాం కాబట్టి దీపారాజన కొండెక్కకుండా ఇది మంచిగా ఉంటుందని నాకు అనిపించింది. అందుకని నేను ఇది తెచ్చుకున్నాను. పైన కూడా ఇట్లా వచ్చిందనమాట పట్టుకోవడానికి వీలుగా. ఇది చాలా బాగుంది. చుట్టూరా కూడా స్టార్స్ చూస్తున్నారు కదా, డిజైన్ అది బాగా అనిపించింది నాకు. మంచి బాగా బడ్జెట్లో వచ్చింది అనిపించింది. అందుకని నేనైతే ఈ 4 తీసుకున్నాను. ఇవి ఆల్రెడీ ఇట్లాగా ప్యాకింగ్ అయ్యి వచ్చాయన్నమాట. ఇలాగా కవర్తో పాటు వచ్చి ఈ పైన ఉన్న ఇది వస్తుంది, సీల్ లాగా ఉంటుంది. దీన్ని ఇట్లాగా ఫిక్స్ చేసేసుకోవడమే. దీన్ని ఇట్లాగా పైన పెట్టేసుకోవడమేనమాట. చూసారు కదా, నేను తెచ్చిన దీపారాజన కుందులు ఎంత క్యూట్గా బాగున్నాయో. లోపల మనకి ఆయిల్ కూడా మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా సరిపోయేటట్టు ఉంటుంది అనమాట. దీనికన్నా పెద్ద సైజెస్ కూడా ఉన్నాయి, దాంట్లో ఆయిల్ ఎక్కువ పోయాలి. ఇవైతే మనకి డైలీ దీపం పెట్టుకోవడానికి బాగుంటాయని నేను ఇవి తీసుకున్నాను. షాపు ఓపెనింగ్ రోజు వెళ్ళిన వాళ్ళందరికీ కూడా దీపు అక్క కుబేర కుంకుమ అయితే ఇచ్చారు. పసుపు కుంకుమ అనేది చాలా పాజిటివ్గా ఉంటుంది కదా లేడీస్కి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. పైన ఉన్న వీటిని చూస్తుంటే గుడి గోపురాల్లాగా అనిపిస్తున్నాయి. నేను తీసుకున్నవి తక్కువ బడ్జెట్లో చిన్న వస్తువులు అయి ఉండొచ్చు. దేవుడికి సంబంధించిన వస్తువు చిన్నదైనా తీసుకొని రావడం నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. నేనైతే వెంకటేశ్వర స్వామి విగ్రహం చిన్నది తీసుకుందామని వెళ్ళాను. ఆ టైంలో అవి అయితే లేవు, అందుకని నేనైతే ఇవి తెచ్చుకున్నాను అనమాట. చాలా చాలా క్యూట్గా చాలా బాగున్నాయి. దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఎవరైనా వెళ్ళి షాప్కి విజిట్ చేయండి. మీకు కూడా పూజా సామాన్లు కానీ గిఫ్ట్ ఆర్టికల్స్ కానీ అన్నీ నచ్చుతాయి. ది వన్ రూఫ్లో ఇదే నా షాపింగ్. బాయ్ బాయ్.